हरि ओम श्री गणेशाय नमः। श्री गुरुभ्यो नमः। श्री अन्नपूर्णा विशालाक्ष्मी सहित श्री काशी विश्वेश्वर स्वामिने नमः। ఎందరో మహానుభావులు అందరికీ నా వినయపూర్వక సాహితీ వందనాలు. ఈరోజు సప్తమి బుధవారం. ఈరోజు మొదలుకొని మహాకవి శ్రీనాథుడు తెలుగులో రచించిన శ్రీ కాశీఖండంలోని ప్రముఖమైన ఘట్టాలను, విశిష్టమైన పద్యాలను, వాటి అన్నిటినీ శ్రోతలకు, విద్వాంసులకు, మన గ్రూప్లో పెద్దలైనటువంటి ఐఏఎస్ ఆఫీసర్సు, జడ్జెస్సు, పెద్ద పెద్ద వారందరూ ఉన్నారు. విజ్ఞాన విద్యావంతులు చాలామంది ఉన్నారు. సామాన్య శ్రోతలు ఉన్నారు. అందరూ ఉన్నారు. కాబట్టి చాలా వినయపూర్వకంగా మహాకవులు అన్నట్లు నా నేర్చిన భంగి కొన్ని విషయాలను శ్రీనాథుడివి తెలియపరచాలని సంకల్పించాను. ఈ రోజు నుంచి అవన్నీ మనము విందాము. కాశీలో సుమారు 46 సంవత్సరాలు ఆ విశ్వేశ్వరుడు తన సన్నిధిలో నన్ను ఉండనిచ్చాడు. కాబట్టి ముందుగా వారికి, విశ్వేశ్వరుడికి ప్రణామాలు అర్పిస్తున్నాను. శ్రీ మంజూషిక భక్తరక్షణ కళా శ్రీ చుంచువు ఆనందవల్లీ మంజు ప్రసవంబు చిద్గగన ప్రాళేయాంశువున్ మోక్షలక్ష్మీ మాణిక్య వినూత్నమేకలకటాక్షీభూత నీహారరుక్ శ్రీమంతంబై కొల్చు వెల్గునొకడే సేవింతు విశ్వేశ్వరా. కైలాసాచల సానువాసము వృషస్కంధాగ్ర సంస్థాయి తత్ప్రాళేయాచల కన్యకా కుచతటీ పర్యంక నిద్రాగతంబు ఆలోలాగ్రజటావనీ ఘటిత నాకౌకస్సరిత్కంబు దేహాలంకారిత లేలిహానము వెలుంగున్నర్చింతు విశ్వేశ్వరా. శ్రీనాథుడు తెలుగు సాహిత్యంలో, సంస్కృత సాహిత్యంలో శముషి దురంధరుడైనటువంటి మహాకవి. ఆయన రచించినటువంటి గ్రంథము కాశీఖండము. మన తెలుగు కవులలో ఒక విశిష్టత ఉంది. వారు అనువాదం చేస్తున్నామని అనలేదు. తెలుగున రచయింపుము అని రచయింతుడని అన్నయ్య గారు అన్నారు. అలాగే మళ్ళీ నిర్మాణం చేస్తున్నామని మహాకవులు తిక్కన, ఎరణ వీరందరూ అన్నారు. కాబట్టి వీరందరూ కూడా స్వతంత్రంగా మహాకవులు. అదే పంథాలో శ్రీనాథుడు కూడా కాశీఖండాన్ని రచించాడు. దాన్ని గురించి విందాం.